గుర్తున్నారు అందరికి? దేని గురించి చెప్పాను నేను? పేరు ఓకే, ఊరు. దానికి ముందు ఇది అడగాను అనుకున్నారు కదా, ఎవరు? ఆగరు. మీరు ఆ రోజు విన్నారు కదా, ఎవరన్నా వెళ్ళి మళ్ళీ దాని గురించి చదివారా నేను చెప్పిన చాప్టర్? ఎందుకనంటే ఒక క్వశ్చన్ అడుగుతారు. చదివారా? ఓకే. సో ఎక్సోడస్లో నేను చెప్పింది మోషే గురించి చెప్పాను కదా. సో నేను అన్నాను కదా, మోషే వాజ్ ఆన్ ద హిల్ టాప్. పైన అక్కడ నుంచొని చేతులు పైకి ఎత్తి ఆయన ఉన్నాడు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఆ రోజు మోషే గారు ఎంతసేపు నుంచున్నారు? చదివారు కదా, అదే మరి. ఓకే. సో ఆ రోజు మోషే గారు యాజ్ పర్ బైబుల్ చూసుకుంటే ఏంటనంటే ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ అని రాస్తుంది. సో కొంచెం మనం దాని గురించి రీసెర్చ్ చేస్తే క్లోజ్ టు 6 నుంచి 10 గంటల వరకు ఆయన నుంచున్నాం. హల్లెలూయా. ఎంతో గొప్ప కార్యాలు కదా. ఇవాళ మరి ఒక లెట్స్ మూవ్ ఆన్ టు ద థర్డ్ చాప్టర్ విచ్ ఇస్ లేవికా, రైట్? సో ఇప్పుడు బిఫోర్ దట్, అది వెళ్ళే కన్నా ముందు ఒక చిన్న మీకు ఒక స్టోరీ చెప్తాను. దెన్ ఐ రిలేటెడ్ టు దట్. సో ఒక ప్రాంతంలో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. రోజు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటాడు. అది అందరికీ తెలిసిన విషయమే. స్కూల్కి వెళ్ళేటప్పుడు అందరూ బ్యాగ్లు వేసుకుంటారు, బుక్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయం. తనతో పాటు తన క్లాస్లో ఉన్న పిల్లలు కూడా అదే అనుకున్నారు. అండ్ అంత బాగానే ఉంది అప్పటి వరకు. కానీ ఒకసారి ఏమైందనంటే, ఇలాగే తన బ్యాగ్ ఓపెన్ చేసి తను బుక్స్ తీసే కన్నా ముందు కొన్ని రాళ్ళు తీస్తున్నాడు అన్న. మనకుంటే కదా, చిన్నపిల్లలు ఉన్నప్పుడు మన ఆశలు, మన ఆలోచనలు అన్నీ వేరే ఉంటాయి. సడన్గా ఒక గ్రౌండ్లో నడుచుకుంటూ వెళ్తాం, ఏదో కనిపిస్తుంది, టక్మని మనం పికప్ చేసుకుంటాం, అది బ్యాగ్లో వేసుకుంటాం. అప్పుడు మనకేంటంటే అదే చాలా గ్రేట్, ఏదో నేను రీసెర్చ్ చేశాను అన్నట్టు ఫీలింగ్లో ఉంటాం. అలాగే పిల్లవాడు ఏం చేశాడనంటే, ప్రతిరోజు స్కూల్కి వెళ్ళే దారిలో ప్రతిసారి ఒక రాయిని తీసుకొని వెళ్ళేవాడు అన్నమాట. అతను ఏం చేశాడనంటే, ఆ రాయి తీసుకొని వెళ్ళాడు, ఓకే. కానీ తను కూర్చొని ఏం రాసేవాడు అనంటే, ప్రతిరోజు ఒక రాయి మీద ఒక విషయాన్ని రాసుకునేవాడు. ఏంటి అనంటే, ఇవాళ నేను అబద్ధం ఆడాను, ఇవాళ నేను ఇతన్ని హర్ట్ చేశాను, ఇవాళ నేను నా పేరెంట్స్ మాట వినలేదు, ఇవాళ నేను చాలా స్టబర్న్గా ఉన్నాను అనేసి ఏం చేశాడనంటే, ప్రతిరోజు ఒక్కొక్క రాయి తీసుకొని ఆ రాయి మీద ఆ రోజు తను చేసింది ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ డే బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోయాడు. ఓకే, 1 డే 2 డేస్ అలా చూశారు, అంతా ఓకే అని అనుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైపోయిందనంటే, బుక్స్ తక్కువ అయినాయి, రాళ్ళు ఎక్కువ అయినాయి అన్నమాట ఆ బ్యాగ్లో. చూశారు తనతో పాటు ఉన్న కిడ్స్ అందరు కూడా చదువుకునేవి చూసి, అఫ్ కోర్స్ ఇప్పుడు బుక్స్ తీయమంటే తను రాళ్ళు తీసుకొని కూర్చుంటున్నాడు అని అంటే డెఫినెట్లీ వాళ్ళకి అనిపించింది. ఏంటి అని క్లాస్ టీచర్ చెప్పారు. క్లాస్ టీచర్ గమనించింది అనమాట, అసలు ఏం చేస్తున్నాడు ఇతను అని. ఒక్కసారి తనని చెప్పింది, బాబు నువ్వు బ్యాగ్ తీసుకొని నా దగ్గరికి రా అని అంటే, స్టాఫ్ రూమ్కి తీసుకొని, అందరి ముందు కాకుండా స్టాఫ్ రూమ్లోకి తీసుకొని వెళ్ళి ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూపియాలంటే చూపిస్తే తను అన్ని రాళ్ళు చూపించడం. ఆ అన్ని రాళ్ళు చూపించినాక టీచర్ ఏం అడిగింది అనంటే, ఈ రాళ్ళన్నీ ఏంటి అని అడిగింది. అయితే తను ఏం చెప్పాడు అని అంటే, మేడం నేను స్కూల్కి వచ్చేటప్పుడు నేను చేస్తున్న తప్పులు ఏదైతే ఉన్నాయో అవన్నీ నేను దీంట్లో రాసుకుంటున్నాను అని. ప్రతిరోజు ఒక రాయి మీద రాసుకుంటున్నాను. ఇప్పుడు ఆ టీచర్ ఏమనిందనంటే, సరే నువ్వు రాసుకుంటున్నావు ఓకే, కానీ ఇలా రాసుకుంటూ ఉంటే నీకు ఏమవుతుంది, నీకు ఏమన్నా దాంట్లో నీకు సొల్యూషన్ దొరుకుతుందా ఏంటా అని అంటే, లేదు మేడం, నేను చేసిన తప్పులు నేను మర్చిపోకూడదు కాబట్టి నేను రాసుకుంటున్నాను అని అన్నాడు. అని అంటే సరే, ఇప్పుడు ఆమెకి ఏమనిపించింది అని అంటే, తనకు ఒక పాఠం నేర్పించాలి మనం ఎట్లయినా కూడా. ఎందుకనంటే ఇది కాదు నువ్వు చేయాల్సింది. ఓకే, ఒక సైడ్ నుంచి హ్యాపీ ఏముందనంటే, చిన్న పిల్లవాడైనా కూడా తను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చకుండా రాసుకొని తనే క్యారీ చేసుకుంటున్నాడు.
పోనీ ఎవరికో చెప్పలేదు, ఎవరికో ఇవ్వలేదు, ఏం చేయలేదు, తనే రాసుకుంటున్నాడు, తనే మోస్తున్నాడు, తీసుకొని వెళ్తున్నాడు. అయితే వాళ్ళ మేడం ఏం చేసిందంటే, సరే నాకు ఒక్కసారి నీ ఆ రాళ్ళన్నీ కలిపి నాకు ఇచ్చేయని చెప్పేస్తే, ఎందుకు అని అనకుండా ఎట్లయినా క్లాస్ టీచర్ అనేసి ఇచ్చేసాడు. ఆమె ఏం చేసిందనంటే ఇమ్మీడియట్ గా రాళ్ళన్నీ తీసుకొని వెళ్ళి ఆ ప్లాస్టిక్ మొత్తం అలాగే వేసి తీసుకొని వెళ్ళి పెద్ద చాలా దూరం ఒక రివర్ లాంటిది ఉంటే ఆ రివర్ లో పడేసిందాం. ఒక్కటే ఏడుస్తున్నాడు పిల్లోడు. ఏంటంటే, మేడం మీరు నా క్లాస్ టీచర్ కాబట్టి, మీరు అడిగారు కాబట్టి నేను నా రాళ్ళన్నీ ఇచ్చాను, ఇప్పుడు మీరేమో తీసుకుని వెళ్ళి అక్కడెక్కడో పడేశారు, ఇప్పుడు మరి నేను ఎలాగా ఏం చేయాలి అని అనంటే, తను ఏమనేది అనంటే, నువ్వు ఇన్ని రాళ్ళు అంటే ఏంటంటే ఇవన్నీ నువ్వు తప్పులు చేసావని నువ్వు అన్నావు కదా, వచ్చి నాకు చెప్పావు కదా, నేను చెప్తున్నాను ఆ తప్పులన్నీ కూడా నీకు క్షమించబడిని, పడేశాను. హల్లెలూయా. ఇప్పుడు ఇలాంటి సేమ్ ఒకటి మీరు లేవికాండంలో 16వ అధ్యాయంలోకి వస్తే 7 నుంచి 10వ వచనం వరకు, లెవిటికస్ చాప్టర్ 16 వర్సెస్ 7 to 10. ఆ 2 మేకపిల్లను తీసుకొని వచ్చి రైట్ ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. రైట్. అప్పుడు అహరోను యెహోవా పేరిట ఒక చీటిని రైట్ విడిచిపెట్టి మేక ఒక పేరిట ఒక చీటిని ఆ రెండో మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరిట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహార్థ బలిగా అర్పింపవలెను. ఏ మేక మీద విడిచిపెట్టుట అని చీటి పడునో దాని వలన పశ్చాత్తాపం కలుగునట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణంతో ఉంచవలెనని. అప్పుడు అహరోను పాప పరిహార్థ బలియకు ఆ కోడిని తీసుకొని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసుకోవలెనని. తరువాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహార్థ బలియకు కోడెను వధించి యెహోవా సన్నిధినున్న ధూపపీఠం మీద నుండి ధూపార్తేడు నిప్పులను తన పిడికిలతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండానట్లు ఆ ధూపము మేఘం వలె శాసనముల మీదనున్న కరుణపీఠములోను కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. అప్పుడు అతడు ఆ కోడ రక్తంలో కొంచెం తీసుకొని తూర్పు ప్రక్కనున్న కరుణాపీఠం మీద తన వేలితో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వేలితో ఆ రక్తములో కొంచెం 7 మార్లు ప్రోక్షింపవలెను. రైట్, చాలు బ్రదర్, థ్యాంక్ యూ. సో ఇదంతా కూడా మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక కూడా మీరు ఈ కంప్లీట్ అధ్యాయం చదవండి ఒకసారి, యూ విల్ గెట్ టు నో లాట్ ఆఫ్ థింగ్స్. కానీ ఇవాళ నేను మీకు అన్నాను ప్రతిసారి ఏంటంటే, ఈ ఒక సిరీస్లో నేను ఏం చేస్తున్నాను అంటే కొన్ని విషయాలు రైట్. ఇప్పుడు ఈ చదువుకున్న అధ్యాయంలో మీరు ఇప్పుడు ఏదైతే వచనాలు చదివారో ఇప్పుడు దీంట్లో మీరు గమనించండి 2 మేకల గురించి, ప్రాముఖ్యంగా 2 మేకల గురించి. ఏం జరిగేదండి, అప్పుడు ప్రధాన యాజకుడు ఎప్పుడైతే ఇజ్రాయేల్ వాళ్ళు చేస్తున్న పాపములు కానీ 1 ఇయర్కి అన్నీ కలుపుకొని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి ఒక పశుని అంటే ఒక మేకని మనం బలి ఇస్తాం. అప్పుడు ఇప్పుడు అంటారు కదా, జనరల్లీ మనము ఈ కాలంలో మనం మాట్లాడాలి అని అంటే, మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, సిగ్నల్ క్రాస్ చేస్తే మీకు ఏమొస్తుంది? ఫైన్ పడుతుంది. ఎందుకు ఫైన్ పడుతుంది? ఎందుకంటే రూల్స్ ఫాలో కాలేదు. కరెక్ట్. జస్ట్ అప్లై ద సేమ్ థింగ్ హియర్. అప్పుడు ఏముండేదని అంటే, మేము పాపం చేస్తే ఇప్పుడంటే మనము సన్నిధిలో వచ్చేసి మోకరించి మా పాపలన్నీ ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు కాబట్టి ఆయన క్షమించేస్తారు ఖచ్చితంగా, కాదని కాదు. కానీ అప్పుడు ఏముండేదని అంటే, మీరు ఎన్ని పాపలన్నా చేయండి, ఏదన్నా చేయండి, కానీ దానికి ప్రతిసారి కూడా మీకు ఏదన్నా ఒకటి బలి అర్పించాలి. అప్పుడు అది దట్ వాస్ వన్ ఆఫ్ ద కండిషన్స్ దట్ వాస్ దేర్ ఎట్ దట్ టైం. కాబట్టి ప్రధాన యాజకుడు అప్పుడు ఏం చేసేవాడు అంటే, ఇజ్రాయిల్లో చేసిన పాపలన్నీ కూడా ఇట్లా సంవత్సరం మొత్తం కూడా ఆ ఒక్క రోజు వెళ్ళి బలి ఇచ్చేసేవాడు. ఇప్పుడు అక్కడ ఏమైంది, సరే పోనీ, మనకి బైబిల్ కూడా మనకు చెప్పింది ఏంటంటే, పాపము ఎప్పుడైతే నువ్వు చేస్తావో దానికి నీకు రావాల్సిన జీతం కూడా నీకు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి దిస్ వాజ్ ద ఫైన్.
ఈ బలి పశు ఏదైతే వాళ్ళు చేసేవాళ్ళో అప్పుడు దట్ యూస్ టు బీ లైక్ అ ఫైన్ వాళ్ళ పాపం. కానీ ఇప్పుడు మనం చదివిన అధ్యాయంలో మీరు చూడండి, ఆ రెండో మేక గురించి నేను మాట్లాడాను. ఆ రెండో మేక మీరు 7th నుంచి 10th చాప్టర్ వరకు ఆ వచనాలు మీరు చదివితే ఒక్క మేక మీద మాత్రము చెయ్యి పెట్టి అందరు పాపుల గురించి ప్రార్థన చేసి ఎప్పుడైతే ఆ పాపులన్నీ దాని మీదకి పంపించేశారో ఆ మేకని బలియకుండా ఎక్కడో పంపించేస్తారనమాట, ఫారెస్ట్. ఎలా పంపించేస్తారంటే మీరు వెతికినా కూడా అది దొరకదు, అది తిరిగి వచ్చేటట్టు కూడా ఉండదు. కాబట్టి ఇక్కడ 2 మేకల గురించి, ఒకటేమో బలి, దేనికి మీ పాపల కొరకు, మీరు చేసిన పాపము కొరకు అది బలి. ఇట్స్ అ ఫైన్ బికాస్ ఆఫ్ ద సిన్ దట్ యూ హ్యావ్ డన్. అలాగే ఇప్పుడు అది ఒక్కటే కాదు, తిరిగి మీరు ఆ పాపం మళ్ళీ చెయ్యకూడదు అని ఆ పాపం అన్నింటినీ కూడా ఆ మేక మీద మోపించి తనని ఫారెస్ట్ లోకి వదిలేశారు, మళ్ళీ తిరిగి రాకుండా. ఇప్పుడు ఇదే గమనించండి, ఇదే సిచ్యువేషన్ మీరు జస్ట్ సిలువ మీద ఉన్న మన దేవుడిని ఒక్కసారి ఆలోచించండి. ఈ 2 మేకల లాగానే ఆయన కూడా మన కోసం ఏం చేశాడంటే, ఎప్పుడైతే సిలువ మీద ఆయన రక్తం కార్చారో ఆ రక్తంతో మన పాపాలన్నీ కూడా కడగబడింది. అలాగే ఆయన ఏమన్నాడనంటే, ఆ సిలువ మీద ఎక్కేటప్పుడు మీ పాపం అంతా కూడా నేను మోసుకుంటున్నాను అని. అది ఎక్కడ రాస్తుందండి బైబిల్లో? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. ఐజయా చాప్టర్ 53 verses 6. Can you just read out to me? Right. 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 ఎవరి దోషం అండి? మనందరి దోషము. రైట్. సో దిస్ ప్రూఫ్స్ కదా. సో ఈ 2 మేకల గురించి కూడా నేను మీకు ఇవాళ చెప్తుంది ఏంటంటే, ఎన్నోసార్లు మీరు గమనించండి, మన లైఫ్లో మనం ఎప్పుడైనా ఎవరికైనా మనం మాట్లాడామనుకోండి, మాట్లాడినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఏమంటామనంటే, బ్రదర్ మీకు ఏం తెలుసు బ్రదర్, నా బాధ పడుతున్నాను కాబట్టి నాకు తెలుసు, మీకు ఏం తెలుస్తుంది. నువ్వు పడుతున్నావు కరెక్టే, నువ్వు చెప్తున్నావు అది కూడా కరెక్టే, కానీ అది కూడా వదిలేయాలి కదా. ఎప్పుడో జరిగింది బ్రదర్, అసలు నాకు కానీ ఆ రోజు ఇది జరగకపోయి ఉన్నట్టయితే అసలు నేను వేరే లెవెల్లో ఉండేవాడిని. ఇప్పుడు దేవుడు అందుకనే మనకి ఎగ్జాంపుల్ మన ముందుకు తీసుకొని వస్తాడు. ఎన్నో తప్పులు మన నోటి ద్వారా కానీ, మాట్లాడే ద్వారా కానీ, అలాగే మన క్రియల ద్వారా కానీ ఎన్నో తప్పులు మనం చేశాం. దేవుడు ఏమంటున్నాడు అనంటే, ఎప్పుడైతే నువ్వు రక్షణ మార్గంలో నడిచి నా కోసమని నువ్వు నడుస్తూ వస్తున్నావో అప్పుడే అవన్నీ వదిలే. ఎందుకనంటే నేను ఆల్రెడీ బైబిల్లో నీకు చెప్తున్నా, అరే బాబు మీ అందరి దోషం నేనే తీసుకెళ్తున్నాను, నేను తీసుకుని వెళ్ళేది కూడా నువ్వే మోస్తాను అని అంటే ఎలాగా అని ఆయనే మనల్ని క్వశ్చన్ అడుగుతుంది. కాబట్టి 2 మేకల్లో మనకు అందాల్సిన ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటన్నదంటే, ఓకే మనం ఒకప్పుడు అందరం పాపం చేస్తున్నాం కాదని అన్నది, కానీ దేవుడు మనకు ఆ ఛాన్స్ ఇచ్చారు. అప్పుడంటే బలి పశువుని అట్లా ఇచ్చేసి వాళ్ళు అవన్నీ చేసేవాడు. కానీ వెన్ యూ కమ్ టు ద న్యూ టెస్టిమెంట్ మీరు చూడండి, దానికి మీరు చేసిన పాపం అన్నిటికీ ప్రాయశ్చిత్తం ఏంటన్నంటే రక్షణ మార్గంలో, విచ్ ఇస్ బ్యాప్టిజం. దట్ ఈస్ ఇంపార్టెంట్. అప్పుడులాగా మనం ఇప్పుడు చాలా మంది అడుగుతారు మనకు వచ్చి, బ్రదర్ నేను వెళ్ళి ఇప్పుడు ఇంకో మేకని నేను బలి ఇచ్చేస్తే నా అన్ని పాపలు పోతాయి అని అంటే, అది నువ్వు కోస్తావు ఓకే ఫైన్, అన్ని ఇచ్చేస్తావు, కానీ నువ్వు అవన్నీ చేసి కూడా మళ్ళీ పాపం చేస్తే హౌ ఇస్ దట్ పాసిబుల్? అందుకని న్యూ టెస్టిమెంట్ లో రాగానే మీకు ఏమైపోతుంది అని అంటే, ఎవ్రీథింగ్ కన్వర్ట్స్ ఇన్ టు బ్యాప్టిజం. కాబట్టి దేవుడు కూడా మనకు చెప్తుంది విషయం ఏంటంటే, ఓకే నీ జీవితంలో నువ్వు కష్టపడి ఉండొచ్చు, బాధపడి ఉండొచ్చు, ఇబ్బంది పడి ఉండొచ్చు, మాటలు పడి ఉండొచ్చు, నిందలు పడి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ ఇవాళ నువ్వు ఎప్పుడైతే ఆ రక్షణ మార్గంలో నడిచి ఆయన వైపు చూస్తున్నావో అవన్నీ ఆ సెకండ్ మేక ఏదైతే నేను మీకు చెప్పాను అలాగనే అన్ని దాని మీద మోసేసి అది పంపించేశారు. అది పంపించింది ఎందుకు అని అంటే, అది తిరిగి రాకుండా ఉండటానికి కాదు, లేకపోతే ఏదో కాదు. దానికి ఏకైక రీజన్ ఏంటనంటే, మీ దగ్గర నుంచి మీరు చేసిన పాపలన్నీ కూడా క్షమించబడినాయి. దీని వైపు మీరు మళ్ళీ తిరిగి చూడకండి. హల్లెలూయా. అదే పాట మనకి ఈవెన్ స్కూల్ చిన్న పిల్లోడికి కూడా ఆ టీచర్ చేసిన పని కూడా అదే.
తను తీసుకొని వెళ్ళి ఎప్పుడైతే ఆ రాళ్ళన్నీ ఆ రివర్లో పడేసిందో తను బాధపడ్డాడు. అరే నేను కదా పాపం చేసింది, నేను కదా తప్పు చేసింది, మా టీచర్ ఇవన్నీ తీసుకొని వెళ్ళి పడేస్తే ఎట్లా, నేను కదా అది క్యారీ చేయాల్సింది, ఎట్లా అంటే ఆమె ఒక్కటే మాట, నేను అవును ఇదంతా నువ్వే చేసావు, నా దగ్గరకు వచ్చావు, నాకు చెప్పావు, కానీ నేనేం చేశానంటే అవన్నీ నీకు క్షమించి నీకు ఒక నూతన జీవితాన్ని నీకు ఇస్తాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇవాళ నీకు నాకు మన అందరికీ కూడా ఒక కొత్త జీవితాన్ని మాకు ఇచ్చాడు. ఏ జీవితాన్ని? ఇది రక్షణ వైపు తిరిగి చూడటం, ఆయన వైపు తిరిగి చూడటం, ఆయన మన కోసం చేస్తున్న మంచి కార్యం. ఎప్పుడైనా మీరు గమనించండి, మీకు సఫరింగ్స్ ఉన్నాయనుకోండి, మనం జనరల్లీ ఏదైనా కష్టము వచ్చినప్పుడు మనం ప్రతిసారి దేవుడికి ఏం చెప్తాము? దేవుడా నాకు కష్టం ఉంది, కష్టం ఉంది, కష్టం ఉంది. ఓకే, కానీ ఎప్పుడైనా మనం దేవుడి వైపు చూసి అయ్యా థ్యాంక్ యూ, ఈ కష్టం నా వైపు తీసుకొని రావటానికి కూడా మీకే థ్యాంక్ యూ. ఎందుకు థ్యాంక్ యూ అని అంటే ఇది చేయటం వల్ల నేను మీకు ఇంకాస్త దగ్గరకు వస్తాను, మీ మీద ఇంకాస్త డిపెండ్ అవుతాను అని ఎప్పుడైనా మనం చేసామా? చేసి చూడండి ఈసారి. ఎప్పుడన్నా మీ మనసులో ఏదో విషయంలో ఏదో సమయంలో హర్ట్ అయ్యే ఉంటారు. మీరు ఒక మాట చెప్పలేను, లేకపోతే క్రియ చెప్పలేను, జస్ట్ నీల్ డౌన్, ఒక్కసారి ఆయన సన్నిధి వైపు చెప్పండి, దేవుడా ఇవాళ నాకు ఈ నింద నా మీదకి వచ్చింది, ఈ బాధ నాకు కలిగింది, నా మనసు ఇబ్బందిగా ఉంది, నాకు ఏడవాలనిపిస్తుంది, నేను చెప్పాలనుకుంటున్నాను, కానీ దీనికి కూడా నీకే స్తోత్రం అయ్యా. ఎందుకనంటే ఇది చేయటం వల్లనే ఇవాళ నేను మోకాళ్ళ మీద వచ్చి నేను నీ మీద ఆధారపడి ఉన్నాను. హల్లెలూయా. చూడండి అప్పుడు ఎలా ఉంటుంది. సో ఇవాళ నేను చెప్తున్న విషయం ఇది, ఆ రెండో మేక లాగానే నీ పాపులన్నీ కూడా మేక తీసుకొని వెళ్ళిపోయింది. ఒక నూతన జీవితం నీకు దయచేశారు దేవుడు. దాన్ని హత్తుకుని ఆయనకి ఇంకాస్త దగ్గరకు వచ్చి ఆయన ఎలా చెప్పాడో అలాగే నడుస్తూ ఇంకా అనేక మందిని నడిపిస్తూ ముందుకు వెళ్ళిపోతూ. మళ్ళీ నెక్స్ట్ వీక్ క్వశ్చన్ అడుగుతాను. ఆల్రైట్, దేవుడి